ఇక ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. నేతలు, అధికారులు, కవులు కాళోజీకి ఘనంగా నివాళులర్పించారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రవీంద్ర భారతిలో అధికారికంగా వేడుకలు నిర్వహించింది. ప్రముఖ కవి అమ్మంగి వేణుగోపాల్కు కాళోజీ పురస్కారంతో సత్కరించింది. ప్రజాకవి కాళోజీ నారాయణరావు 101వ జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. కాళోజీ జయంతి రోజున తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించింది ప్రభుత్వం. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, నాయన్ నరసింహారెడ్డి, ప్రభుత్వ ప్రతినిధి రమణాచారి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భాషాభివృద్ధికి కృషి చేసిన అమ్మంగి వేణుగోపాల్కు కాళోజీ పురస్కారంతో సత్కరించింది ప్రభుత్వం. నాగరికుడా విను, నా వారల చేరదీసి నానావిధ బోధలతో నాణ్యంగా నన్ను పొడిగి 45 సంతకాల నాటక మాటిన నటుడా నాగరికుడా విను అంటూ ఏ సందర్భంలో అయినా నేరుగా ప్రశ్నించే తత్వం. వేడుకల్లో కాళోజీపై సాంస్కృతిక శాఖ సారథి రసమయి బాలకిషన్ పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. ప్రజల గొడవేనా గొడవని ప్రపంచానికి చాటినావు, ప్రపంచానికి చాటినావు, ప్రపంచానికి చాటినావు. ఎవరికీ భయపడని మనస్తత్వం కాళోజీదన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ప్రజల గొడవను తనదిగా భావించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ మాండలికాన్ని తెలంగాణ భాషగా చెప్పిన మొదటి వ్యక్తి కాళోజీ అన్నారు. ఎవరికి భయపడని మనస్తత్వము కాళోజీ గారిది. ఒక్కొక్క జిల్లాలో మనం ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటాం. ప్రాంతాల వారిగా మన మాట తీరులో కొంత తేడా ఉంటుంది. వాటిని మనం తెలంగాణ మాండలికాలు అంటాం. కానీ తెలంగాణ మాండలికాలు కాదు, ఇది తెలంగాణ భాష అని మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి కాళోజీ నారాయణరావు గారని చెప్పి సందర్భం గుర్తు చేస్తారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. కాళోజీ ఆశయాల సాధనకు కృషి చేస్తామన్నారు. ఆవేదన, దుఃఖాన్ని ఇట్లా ఆవిష్కరించేటువంటి పద్ధతిలో రాసిన భాషను నిజంగా పులకించిపోయింది. వారి జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో భాషా దినోత్సవం జరపడం అంటే ఒక అదృష్టంగా నేను భావిస్తూ, వారి ఆశయాలని కొనసాగించడం కోసం ఖచ్చితంగా వారు చెప్పినటువంటి ఆ భావాన్ని తుదకంటా కొనసాగిస్తామని చెప్పి. కాళోజీ వ్యక్తిత్వం విప్లవాలకు నిలయమన్నారు హోంమంత్రి నాయని. ఆయన ప్రతి రచన ప్రజల్లో చైతన్యం నింపిందన్నారు. విప్లవ ఉద్యమాల్లో చాలా చురుకుగా పాల్గొన్నటువంటి వ్యక్తి. మరి కాళోజీ గారు చనిపోయినా ఆయన పేరు స్థిరస్థాయిగా తెలంగాణలో ఉండే అటువంటి రచనలు చేసిపోయారు. వారి ఆదేశాలు, వాళ్ళ సందేశాలు ఇచ్చారు. అటు ఢిల్లీలోనూ కాళోజీ జయంతి వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. తెలంగాణ భవన్లో రాష్ట్ర నేతలు కాళోజీ నారాయణరావుకు నివాళులర్పించారు. ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాళోజీ వారి స్ఫూర్తిని, కాళోజీ వారి మార్గదర్శనాన్ని స్వీకరించడం ద్వారా ప్రజాస్వామిక విలువలను, అభివృద్ధిని, సంక్షేమాన్ని కాపాడాలని, కాళోజీ వారు సూచించినటువంటి రీతిలో గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాను. భాషకు, యాసకు కాళోజీ చేసిన సేవలను నేతలు కొనియాడారు.